ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి స్టూడియోస్. ఈరోజు నేను మటన్ కీమా రెసిపీ ఎలా చేయాలో చేయించబోతున్నా. దీనికోసం కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నా. కొద్దిగా చెక్క, పలావ్ లీఫ్, ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2-3 పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, బాగా కడిగి పెట్టుకున్న మటన్ కీమా వేసుకోవాలి. ఇది ఇలాగే ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. 10 మినిట్స్ కైమా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి, సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం బాగా. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీ ఏ దానికైనా చాలా బాగా ఉంటుంది కాంబినేషన్. ఇప్పుడు ఇది మసాలా వచ్చేసి అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా కొబ్బరి ఈ పేస్ట్ వేస్తున్నా. ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక టమోటా, ఈరోజు నేను కీమా కర్రీతో పాటు పూరి చేయబోతున్నా. మసాలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను. ఇది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాం. అండి, ఈరోజు మీకు ఒక సర్ప్రైజు, మటన్ కీమా కర్రీ పూరి చేశాను మీకోసం. ఎలా ఉందో చెప్పండి టేస్ట్ చూసి. ట్రై చేస్తా. ఓకే అండి. స్వాతి, స్పైసీ మాత్రం సూపర్ స్పైసీ. దీని ముందు నవాబీ లేదు, ఇస్తా హౌస్ కూడా లేదు. నేను చాలాసార్లు తిన్నా కానీ బాబా ఏం సతి ఇది నిజంగా బాగుందా లేకపోతే వెటకారమా? వేటకారం కాదు స్వాతి, నువ్వు నాన్ వెజ్ తినకపోయినా కూడా సూపర్ చేసినావు. పిల్లలు తింటే ఇంకా హ్యాపీ. ఆసమ్ చేసినావు. సీరియస్గా చెప్తా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోతే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.